రాయలసీమ పౌరుషానికి పెట్టింది పేరు కడప. ఒక్కసారి నమ్మితే చాలు గుండెల్లో పెట్టుకొని చూసుకునే నైజం కడప ప్రజలది. అలాంటి కడప ప్రజలను ఆ కుటుంబం 35 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది. కడప ప్రజల అండతో రాజకీయంగా ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రులయ్యారు. జిల్లాలో ఆ కుటుంబం చెప్పిన వాళ్లే జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పదవులు పొందారు. కడప అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని ఆ కుటుంబాన్ని నమ్మి గెలిపించి నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు వాళ్లు చేస్తున్నదేంటి? పదవులు, ఆస్తుల కోసం కొట్టుకోవడం, ప్రజలను గాలి కొదిలేసి నిందలు వేసుకోవడం తప్ప. గత 10 ఎన్నికల్లో ఆ కుటుంబంలోని వారే ఎంపీలుగా గెలిచారు. కానీ కేంద్రం నుంచి ఒక్క సంస్థ అయినా తెచ్చారా? ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? ఎంపీ నిధులతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారా? అధికారం ఇచ్చిన కడప ప్రజలకు వాళ్లు తిరిగిచ్చిందేంటో తెలుసా? వెనకబాటుతనం, వలస బ్రతుకులు. ఆ కుటుంబానికి కడప ప్రజలంటే మనుషులే కాదు, 5 ఏళ్లకొకసారి ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే. అలాంటి వారి కబంధ హస్తాల నుంచి కడప ప్రజలకు విముక్తి కలిగించడానికి యోధుడిలా వస్తున్నాడు మన చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి. యువకుడు, విద్యావంతుడు, ప్రజల కష్టం తెలిసిన నాయకుడు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారే స్వయంగా వచ్చి భూపేశ్ రెడ్డి గారిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారంటే ఆయన సమర్థత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మన ఓటు ద్వారా మార్పునకు నాంది పలుకుదాం. ఈసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భూపేశ్ రెడ్డిని గెలిపించండి. జాతీయ స్థాయిలో కడప పేరు వినిపించేలా చేస్తాడు. మీ ఆశలు, ఆకాంక్షలకు నెరవేర్చేలా పనిచేస్తాడు. మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు భరోసానిస్తాడు.